అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికి వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. ఇండియన్ నేవీ శనివారం తన త్రిశూల శక్తిని ప్రదర్శించింది. షిప్ సబ్మెరైన్ హెలికాప్టర్లతో సముద్రంపై గస్తీ కాస్తున్న ఫోటోలు నేవీ ఎక్స్లో షేర్ చేసింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది అని చెప్పేసి ఇక్కడ రెడీగా ఉన్నాం కుంభస్థలం బద్దలు కొట్టడానికి. ఆ విధంగా మొత్తానికి మాత్రం రెడీగా ఉందని చెప్పేసి ఇక్కడ వార్త. పాక్ నుంచి దిగుమతులు బ్యాన్ అని చెప్పేసి ఇక్కడ అన్ని రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్లను నిషేధించిన కేంద్రం. మెయిల్స్ పార్సల్ సర్వీస్లో నిలిపివేత, మన పోర్టుల్లో పాక్ షిప్లకు ఎంట్రీ కూడా బంద్. రాజస్థాన్లో హద్దు దాటిన పాక్ జవాన్ అదుపులోకి తీసుకున్న మన బీఎస్ఎఫ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. టెర్రరిస్టులకు మద్దతు ఇస్తే చర్యలు తప్పవు, మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. టెర్రరిజం మానవాళికి అతిపెద్ద ముప్పు, భూమి చివరి వరకు వేటాడుతామని చెప్పేసి వెల్లడి. వేటాడండి, తరిమి కొట్టండి, అవసరమైతే భూగర్భంలో కలిపేయండి. ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు. ప్రపంచానికే వాళ్ళు శాంతి నిలుపుకునేలా మనం కష్టపడుతుంటే వాళ్ళేమో ఆ శాంతిని విచ్ఛిన్నం చేసే లెక్కల వాళ్ళు బతుకుతున్నారు, పనికిరానోళ్ళు. కాబట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. అష్టదిగ్బంధంలో పాక్కు చెక్, మోడీ యుద్ధతంత్రం, వాణిజ్య లావాదేవీలు బంద్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఉగ్రవాదాన్ని అణచివేస్తాం, వారితో మానవాళికి పెనుముప్పు, వారి మద్దతుదారులను వదిలిపెట్టాం. ప్రధాని మోదీ పునరుద్ఘాటన. దాంతోపాటు అంగోలా అధ్యక్షుడితో ద్వైపాక్షిక భేటీ, రక్షణ ఒప్పందాలు. ఎనీ టైమ్ ఎనీవేర్ త్రిశూల్ శక్తి ఒకే చోట, ధ్రువ్ హెలికాప్టర్, ఐఎన్ఎస్ కోల్కతా యుద్ధనౌక స్కార్పిన్ మొత్తానికి సబ్మెరైన్ సహారా అని చెప్పేసి మొత్తానికి సబ్మెరైన్ ఉన్నాయి కదా, అవి కూడా పహారా కాస్తున్నాయి అన్నట్టు. బీఎస్ఎఫ్ చేతిలో పాక్ రేంజర్ బందీ అని చెప్పేసి బీఎస్ఎఫ్ జవాన్ల చేతిలో పాక్ రేంజర్ బందీ అయి ఉంది. సో దానికి సంబంధించిన పరిస్థితి అన్నట్టు. దాంతోపాటు ఆ దేశ నౌకలకు నో ఎంట్రీ, దిగుమతులపైన నిషేధం, అక్కడి నుంచి పార్సిల్లో మెయిల్స్ బాట్వాడా రద్దు, జల రవాణా బంద్, అక్కడి నుంచి వచ్చే ఇతర దేశాల సరుకులు వద్దు, వాయు జల భూతాల మార్గంలో ఆంక్షలు. కీలక భేటీతో ప్రధాని బిజీ. మన నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఆయన బిజీ అన్నట్టు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, నేవీ చీఫ్ హాజరు. మధ్యాహ్నం కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము అష్టదిగ్బంధంలో ఇట్లా పెట్టేసారు అన్నట్టు మన యొక్క ఇండియా బలగాలు. ఇక్కడ ఉన్న మన ఇండియా అక్కడ పాకిస్తాన్ని మొత్తాన్ని ఇట్లా అష్టదిగ్బంధంలో పెట్టింది. అక్కడ వాళ్ళకు సరుకులు వెళ్ళవు, అక్కడ మొత్తానికి వాణిజ్యం సరిగ్గా నడవదు, అన్ని విధాల వాళ్ళను పక్కన తీసి పెట్టారు అన్నట్టు. ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టుగా ఈ ప్రపంచంలోకి వెళ్ళగొట్టే అంటే మన దేశానికి ఇతర దేశాలు కూడా మద్దతు పలుకుతున్నాయి ఒక రకంగా. అదేవిధంగా అక్కడ దేశాన్ని డెవలప్ చేసుకునే పరిస్థితి లేకుండా మొత్తానికి మాత్రం ఇతర దేశాలని నాశనం చేసే లెక్కలనే ఉన్నారు వాళ్ళు, పనికిరానాలు. కాబట్టి మొత్తానికి ఈ విధంగా ఆలోచన చేసే లెక్కలు ఒక లెక్క అయితే, దాంతోపాటు ఇక్కడ ప్రతిపక్షాలు విమర్శలు చేయడం, ఇక్కడ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు పౌరుడు ప్రతి ఒక్కరూ దేశానికి మద్దతు పలకడం, తొందరగా చేసేయండి, అనవసరంగా ఈ ఇష్యూ ఎందుకు, టైం వేస్ట్ ఎందుకు అన్నట్టుగా ఉండడం. వీళ్ళు కూడా రెడీ అయ్యండి, మీరు వెళ్ళండి అన్నట్టుగా సైనికుల కోసం ప్రతిసారి భేటీలు కావడం, ప్రతిసారి మీటింగ్లు పెట్టడం, దానికి సంబంధించిన సన్నాహాలు మొత్తం పూర్తి చేయడం, మొత్తానికి అష్టదిగ్బంధంలో పాకిస్తాన్ కూర్చోబెట్టడం. ఆ విధంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నట్టు. మొత్తానికి మాత్రం యుద్ధం మాత్రం పక్కన వచ్చేటట్టే ఉంది. వస్తే కూడా బాగుంటుంది. ఒకసారి ఇది చెంపపెట్టులాగా మాత్రం ఉండకూడదు, దెబ్బ కుంభస్థలం కదిలేటట్టు కూడా ఉండాలి. ఆ లెక్కలు ఉంటేనే ఇంకా మళ్ళీ ఇంకో జోలికి రారు అన్నట్టు. ఎందుకంటే పక్కన ప్రతిసారి ఈ పాకిస్తాన్ మళ్ళీ యుద్ధానికి మనం ఇంకే వస్తే యుద్ధం కూడా కాదు, అది మళ్ళీ వస్తున్నారు, ఏదో ఇది చేసిపోతున్నారు. అంతా సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పాకిస్తాన్ కంటే ఇండియా ఎంత బలమైందో అందరూ తెలుసు, ప్రపంచ దేశాలకు తెలుసు. ప్రపంచ దేశాలను వాళ్ళు ఎంత మద్దతు పలకమని చెప్పినా అని, ప్రపంచ దేశాలు ఏవైనా అని ఇండియాకే మద్దతు పలుకుతాయి. ఎందుకంటే శాంతి భద్రతల నేపథ్యంలో శాంతిని నెలకొల్పే విధంగా భారతదేశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే పాకిస్తాన్కి అందరు వ్యతిరేకంగానే ఉన్నట్టుంది. ఈ చైనా మాత్రం న్యూట్రల్గా ఉన్నట్టుంది. దాని గురించి ఏం అర్థమవుతలేదు అన్నట్టు. కాబట్టి మొత్తానికి మాత్రం సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసారు.
ఇగో దండెత్తండి అని చెప్పేసి చెప్తున్నారు చూడండి. ఆ విధంగా రగులుతున్న భారతీయులు కేంద్రానికి విజ్ఞప్తుల వెళ్ళవ ఆలస్యమేంటని విమర్శలు. అంతర్జాతీయంగా మద్దతు. ఇప్పటికే బలుచుల తిరుగుబాటు, పాక్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. చైనా తిరగబడే ప్రమాదం లేదు. నిపుణుల విశ్లేషణలు అంటే చైనా కూడా పెద్దగా రాదు, తిరగబడే ప్రమాదం అయితే పెద్దగా లేదు, సో మీరైతే కొనసాగండి అన్నట్టుగా విశ్లేషకులు చెప్తున్నారు. ఆ విధంగా పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు కూడా ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట. ఎందుకంటే వాస్తవానికి అక్కడ తీవ్రవాదులు, అక్కడ ఉగ్రవాదులు చేసే లెక్కలల్లా పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వాణిజ్య సౌకర్యాలు లేవు, అక్కడ లావాదేవీలు లేవు, అక్కడ ఉన్న వ్యాపారాలు లేవు, అక్కడ దిగుమతులు లేవు, ఇక్కడ ఇక ఏవీ లేక అక్కడ అష్టదిగ్బంధంలో నిలబడిపోయారు. మొత్తానికైతే ఈ యొక్క పాక్ గవర్నమెంట్ మాత్రం దేశం కోసం ఏదైనా వేయాలి కానీ వాళ్ళు ఉగ్రవాదుల కోసం తీవ్రవాదుల కోసం చేస్తారు పనికిరానలు. అది కథాడ. ఆ గవర్నమెంట్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. మొత్తానికి దండెత్తండి అని చెప్పేసి మన నరేంద్ర మోడీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మాత్రము పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసింది ఇక్కడ సైనికులకు. ఎనీ టైం ఎనీవేర్ వేసేసుడే అన్నట్టు. కాకపోతే ఒక విషయం ఏంటంటే కొడితే కుంభస్థలం బద్దలు కావాలి, ఆ లెక్కలు ఉంటేనే బాగుంటుంది. దానికి నిజం చెప్పాలంటే భారతీయులు ప్రతి ఒక్కరూ ఇట్లా రెడీగా ఉన్నారు. ప్రతి ఒక్కడు ఏమంటారు అవసరమైతే నిన్న ఒక మన మంత్రి గారు అన్నారు అన్నట్టు, ఏమంటారు అవసరమైతే నేను బాంబులు కట్టుకొని పోయి మానవ బాంబునై కూడా అక్కడ వెళ్తే అవసరమైతే అంటున్నారు. ఎందుకంటే దేశం అంటే అంత ప్రేమ అన్నట్టు. మన భారతీయులు ప్రతి ఒక్కరికి పాకిస్తాన్ అంటే కూడా అంత కసి ఓ రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ గెలుకుతుంటే ఊకుండం కదా, ఆ విధంగా. కానీ ఖచ్చితంగా మాత్రం ఈసారి మాత్రం గట్టిగా వేయాలి, లేకపోతే మాత్రం కథ కాదు. సో మొత్తానికి అది మన పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన ఆ పనికిరాని పాకిస్తాన్ ఇండియాకు సంబంధించిన యుద్ధాలకు సంబంధించిన వార్త. హైదరాబాద్లో హై అలర్ట్. ఇటు మిస్ వరల్డ్ పోటీలు, అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్ వాతావరణం అని చెప్పేసి ఇక్కడ ఉంది. దాంతోపాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. గచ్చిబౌలి హైటెక్స్లో హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ. అనుమానితులను గుర్తించేందుకు సేఫ్ యాక్ట్ టెక్నాలజీ. మిస్ వరల్డ్ పోటీదారుల భద్రతలకు మహిళా పోలీసులు. సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నజర్. రెచ్చగొట్టే మిస్ పోస్టింగ్స్, ఫేక్ న్యూస్లు గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ప్రత్యేక ఫోకస్ పెట్టేసింది హైదరాబాద్లో. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలు కదా, ఆ విధంగా ఉన్నందుకు ఇక్కడ పాకిస్తాన్ ఇండియా బార్డర్లో జరుగుతున్న యుద్ధం గురించి తెలుసు కదా, ఆ యుద్ధాలు ఇక్కడ ఇబ్బంది ఏమన్నా పెడతాయని చెప్పేసి మొత్తానికి స్పెషల్ ఫోకస్ పెట్టి భద్రతా బలగాలను ఎక్కువ ఏర్పాటు చేసినట్టు. సో దానికి సంబంధించింది.